హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి హెల్తీ డ్రింక్ని చూపించబోతున్నాను. ఈ వేసవి కాలంలో వేడిని తగ్గించి బాడీని చల్లగా చేసే డ్రింక్ అండి, అదే కర్బూజా జ్యూస్. దీన్నే కర్బూజా షర్బత్ అని కూడా అంటారు. మరి ఈ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. దానికోసం 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసుకొని దాని తర్వాత ఇందులోకి మంచి వాటర్ని ఒక 1 కప్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలని ఒక పొంగు వచ్చిందాకా అలా మరిగించుకుంటూ ఉండాలి. ఇలా ఒక పొంగు రాగానే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం పాలల్లో మంచిగా ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇవి ఇలా మరుగుతూ ఉంటాయండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వు యాడ్ చేసి అందులోకి వేడి నీళ్ళు కానీ వేడి పాలు కానీ యాడ్ చేసుకొని అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి పాలను చూసుకుందాం. పాలు చక్కగా మరిగిపోతున్నాయి. ఇవి ఇలానే ఇంకొక 2 to 3 మినిట్స్ అలా మరగనిచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక 2 to 3 మినిట్స్ అలా మరగనిచ్చాలి. ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది పాలకి చక్కగా పడుతుంది. ఈ పాలు ఒక 3 మినిట్స్ అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయిని దింపేసి పక్కన పెట్టేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఈ పాలు చల్లారేటప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. పాలు మీగడ కట్టేస్తూ ఉంటుంది కదా, సో అలా కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. ఈ పాలు ఇలా చల్లారుతూ ఉంటాయి. ఈలోపు కర్బూజా జ్యూస్ చేసుకుందాము. దానికోసం ఇలా ఒక కర్బూజా తీసుకొని దాన్ని పైనున్న చెక్క అంతా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా కర్బూజాని కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కర్బూజా ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా కర్బూజా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి. బెల్లం తురుము తీసుకున్నాను. 1/3 కప్ యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్కి సరిపోను మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 కప్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూల్ వాటర్ అయినా వాడుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/3 కప్ నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఒకసారి వీటిని కూడా మొత్తం అంతా కలిపేసుకొని అలాగే 1 కప్ ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని చల్లచల్లగా ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా షర్బత్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.